హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మంచి రుచిగా తినే కొద్ది తినాలనిపించే ఈ చికెన్ ఫ్రైని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. స్పెషల్ డేస్లో నాన్ వెజ్ తినేవాళ్ళు డెఫినెట్గా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం చేసే చికెన్ ఫ్రై మంచి రుచిగా కుదరాలంటే ఒకసారి సింపుల్ వేలో ఇలా ట్రై చేసి చూడండి. మంచి రుచిగా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ వేపుని ఎలా చేయాలో చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేయండి. అలాగే 2-3 పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయల ముక్కలను తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజులో ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు టమోటా ముక్కలను వేసి ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇందులోకి 1 కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను. ముందుగానే బాగా వాష్ చేసుకున్నాను సాల్ట్ ఉప్పు వేసి. ఇలా చికెన్ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. చూడండి చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎలా బయటకు వచ్చిందో. ఈ నీరంతా వినికే వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టుకుంటూ. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, నీరంతా ఇనికిపోయింది. ఇలా ఉడికించిన తర్వాత మళ్ళీ కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా మనం ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే చికెన్ ముక్క అనేది చల్లారినా కూడా గట్టిగా అనిపించకుండా ఉంటుంది. 1 స్పూన్ వరకు పసుపు, ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి, అలాగే కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాం. అలాగే ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇందులోకి నేనైతే 4 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. మీకు కారం తినే వాళ్ళు ఉంటే 4 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. లేదు అనుకునే వాళ్ళకి 3 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు చికెన్ ఫ్రై అనేది పొడి పొడిగా కావాలంటే ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే మనకు చక్కగా ఫ్రై అయిపోతుంది. చికెన్ వేపుడు ఎప్పుడైనా ఘాటుగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఇలా చేసి ఇవ్వండి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. చికెన్ ఎర్రగా ఘాటుగా అబ్బా తింటే ఇట్లా తినాలి అనిపిస్తుంది. చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గపెడితే సరిపోతుంది. ఈ వేలో చేస్తే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు. ఇలా ఫ్రై చేసి పప్పుచారులోకైనా రసంలోకైనా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాలు బాగా మగ్గబెట్టిన తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేయటమే. ఇలా సింపుల్గా చేసిన మంచి టేస్టీగా కుదురుతుంది. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.